మణిపూర్ మరోసారి వార్తల్లోకెక్కింది. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన అల్లర్లు దాదాపు ఏడాది పాటు కొనసాగాయి. కాస్తో కూస్తో అల్లర్లు తగ్గాయి. ప్రజలు శాంతించారు అనుకుంటే మరోసారి మణిపూర్లో మంటలు మొదలయ్యాయి. ఓవైపు మణిపూర్ మండుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టే చూస్తున్నాయి. పచ్చని పంటలు, కనువిందు చేసే కొండలు, గిరిజన సంస్కృతికి అద్దం పట్టే మణిపూర్లో మహిళలపై ఘోరాలు, కొట్టుకు చావడాలు, పోలీస్ బలగాల మోహరింపు, శిబిరాల్లో తలదాచుకుంటున్న వందల మంది జనాలు. ఇలా ఒక్కసారిగా మణిపూర్ స్వరూపమే మారిపోయింది. తాజాగా జరిగిన హత్యలతో మరోసారి మణిపూర్ అట్టుడికింది. ఇప్పుడేం జరిగింది అనే దానికంటే ముందసలు మణిపూర్లో అగ్గి ఎందుకు రాజుకుంది అనేది తెలుసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత క్రిస్టియానిటీని అనుసరించే కుకీ వర్గాన్ని షెడ్యూల్డ్ తెగల్లో చేర్చారు. మైతే తెగలో హిందువులు ఎక్కువగా ఉండగా కొందరికి రిజర్వేషన్లు లేకపోగా మరికొంతమందిని షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద, ఓబీసీల కింద చేర్చారు. మణిపూర్లో దాదాపు 20 లక్షల మంది మైతే జనాభా ఉండగా కుకీల కంటే వీరి జనాభే అధికం. మైతేలు కుకీ ప్రాంతాల్లో భూములను కొనలేకపోవడంతో తమను కూడా షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు మైతేలు. సరిగ్గా ఇక్కడే ఇరు తెగలకు సంబంధించిన గొడవ స్టార్ట్ అయింది. మైతే కమ్యూనిటీకి తెగ హోదా డిమాండ్కు వ్యతిరేకంగా 2023 మే 3న రాష్ట్రంలోని కుకీలతో సహా మరికొన్ని గిరిజన సంఘాలు ర్యాలీని చేపట్టాయి. ఈ ర్యాలీలో గిరిజన, మైతే సంఘాలు పరస్పరం దాడులకు దిగాయి. మైతే ఆధిపత్య ప్రాంతాలలో నివసిస్తున్న కుకీలపై దాడి చేస్తూ వారి ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. మే 3వ తేదీన స్టార్ట్ అయిన గొడవలు మే 6వ తేదీ వరకు 3 రోజుల పాటు మణిపూర్లో ఎన్నడూ లేని హింస రాజుకుంది. మణిపూర్లో 2 ప్రధాన తెగలైన మైతేలు కుకీలను, కుకీలు మైతేల స్థలాలను లక్ష్యంగా జరిగిన దాడుల్లో మణిపూర్ అగ్నిగుండంగా మారింది. ఈ దాడుల తర్వాత మైతే ఆధిపత్య ప్రాంతాల్లో నివసించే కుకీలు, కుకీ ఆధిపత్య ప్రాంతాల్లో నివసిస్తున్న మైతేలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. మణిపూర్లో జరిగిన ఆందోళనల్లో ఇళ్లు, పంటలు తీవ్రంగా ధ్వంసమవగా అనేక గ్రామాలు నాశనమయ్యాయి. 220 మందికి పైగా మరణించారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులవ్వగా 4,786 ఇంట్లు తగలబడ్డాయి. అనేక దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయి. 386కు పైగా ప్రార్థనా స్థలాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని రంగాల్లో మైతే కమ్యూనిటీ ఆధిపత్యం ఉంది. మణిపూర్లో మైతేతో పాటు కుకీ, నాగా కమ్యూనిటీకి చెందిన 3 వర్గాల ప్రజలు ప్రధానంగా నివసిస్తున్నారు. ఇంఫాల్ లోయలో మైతే ప్రజలు అత్యధికంగా ఉండగా మైతే కమ్యూనిటీలో ఎక్కువ మంది హిందువులుండగా నాగా, కుకీ కమ్యూనిటీ ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతానికి చెందిన వారుంటారు. మణిపూర్ జనాభాలో మైతే ప్రజలు ఎక్కువగా ఉన్నప్పటికీ మణిపూర్లో 10% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 90% ప్రాంతంలో నాగాలు, కుకీలు, ఇతర తెగల వాళ్ళు ఉంటున్నారు. మైతే జనాభా అధికంగా ఉండటంతో వారికి రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉంది. మణిపూర్లోని మొత్తం 60 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు మైతే వర్గానికి చెందిన వారు ఉండగా మిగిలిన 20 మంది నాగా, కుకీ తెగల నుంచి ఉన్నారు. ఇక ఇప్పటి వరకు పనిచేసిన 12 మంది ముఖ్యమంత్రులలో 2 మాత్రమే నాగా, కుకీ తెగలకు చెందిన వారు ఉన్నారు. ఒకవేళ మైతేలు కూడా తెగ హోదాను పొందినట్లయితే మిగతా వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. మైతేలు కొండ ప్రాంతాలలో కూడా భూమిని కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో తమను మరింత అణగదొక్కుతారని భావిస్తున్నారు ఇతర వర్గాల ప్రజలు. మణిపూర్లో దాడులు, హింస చెలరేగడంతో హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో పర్యటించారు. మణిపూర్ ఘటనపై సమీక్ష చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైతే, కుకీ తెగల మధ్య విభజన భేదాలను తగ్గించే బాధ్యత అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మకు అప్పగించారు. అయితే ఈ నిర్ణయాన్ని మణిపూర్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడి సమస్యకు ఇతర రాష్ట్రాల వ్యక్తికి అవగాహన ఉంటుందా అనే ప్రశ్నలను సంధించారు మణిపూర్ ప్రజలు హిమంతను వ్యతిరేకించినా కూడా ఆయనకు అన్ని అవగాహన ఉన్నాయంటూ దాటవేసింది బీజేపీ. కేంద్రం, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలే అయినా ఇప్పటికీ హింస కొనసాగుతుంది. మణిపూర్లో శాంతి భద్రతలను చక్కబెట్టకుండా కేవలం ఆహారం పంచడానికే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పనిచేస్తున్నాయని విమర్శలొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే అధ్యక్షతన 51 మందితో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ ఏర్పాటు చేసింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కుకీ తెగ శాంతి కమిటీ ఏర్పాటును తిరస్కరించింది. అదే సమయంలో మైతే సంఘానికి నాయకత్వం వహిస్తున్న కమిటీ కూడా ఈ శాంతి కమిటీలో చేరబోమని ప్రకటించింది. మణిపూర్ అల్లర్లు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఎక్కడ రాజకీయ సభ జరిగినా మణిపూర్ అంశంలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మతాల పేరుతో విభజించాలని చూస్తుంది, రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది అంటూ తీవ్రంగా మండిపడ్డాయి. ప్రధానికి విదేశాలు తిరిగే సమయం ఉంది, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడానికి తీరిక ఉంటుంది అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని విమర్శించడానికి వస్తుంది, కానీ ఒక్కసారి మణిపూర్కి వెళ్ళడానికి మాత్రం సమయం లేదా అంటూ మండిపడ్డాయి. మణిపూర్ ఉంది భారతదేశంలోనే కదా, మణిపూర్లో జరుగుతున్న అఘాయిత్యాలు మోదీజీకి కనిపించవా? ప్రజలు చనిపోతున్నా ప్రధానికి అసలు పట్టదా అని తీవ్రంగా విమర్శించాయి ప్రతిపక్షాలు. వాస్తవానికి మణిపూర్లో జరిగిన సంఘటన చిన్నది కాదు, ఓ రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ప్రజల హక్కులకు, రాజ్యాంగానికి, దేశ ప్రజల రక్షణకు సంబంధించిన అంశం. వాస్తవానికి ప్రధాని మోడీ అక్కడికి మణిపూర్కు వెళ్ళాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలి, వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పాలి. అయితే పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్ అంశంపై నోరు తెరిచిన ప్రధాని మణిపూర్లో కొన్ని అంశాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి, వాటిని ప్రజలు తిరస్కరిస్తారు, మణిపూర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయని మాట్లాడారు. తాజాగా కుకీ మిలిటెంట్లు అపహరించుకుపోయిన 6 వ్యక్తుల మృతదేహాలు నదిలో దొరికాయి. ఇదే సంఘటన మరోసారి మణిపూర్లో అగ్గిరాజుకునేలా చేసింది. శరణార్థ శిబిరం నుంచి ఓ మైతేయి కుటుంబాన్ని అపహరించుకుపోయిన 2 ఏళ్ల బాలుడి తల, చేతులు నరికివేసి అత్యంత ఉన్మాదంగా వ్యవహరించడంతో మైతేయులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆగ్రహ జ్వాలకు మణిపూర్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు చేసి వాటిని తగలబెట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం మీదే దాడికి దిగారు. మణిపూర్లో శాంతి నెలకొల్పకుండా కొందరు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని మణిపూర్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మణిపూర్లో జరుగుతున్న ఘటనలతో మణిపూర్ శాంతి స్థాపనలో బీరేన్ సింగ్ తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపిస్తూ బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్న కుకీ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయితే ఇతర పార్టీలు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నా కూడా నష్టం లేదు. కానీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా చర్యలు కరువయ్యాయి. అయితే ఇక్కడ రాజకీయ స్వార్థం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హిందూ ఓట్ల కోసం క్రిస్టియన్లు అధికంగా ఉండే కుకీలను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ హిందువులా, ముస్లింలా అనేది కాదు, మణిపూర్ ఘటన ఈశాన్య ప్రాంతాల మీద ప్రభావం చూపుతుంది. తాజాగా జరిగిన ఘటనతో కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. మణిపూర్లో జరిగిన ఘటనలకు ప్రతిసారి ఢిల్లీలో కూర్చొని సమీక్షలు, సమావేశాలు జరిపే కంటే ప్రధాని ఒక్కసారి మణిపూర్కు వెళ్తే కాస్తైనా పరిస్థితి చక్కబడుతుంది కదా. మోడీ రెండోసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన మణిపూర్ అల్లర్లు మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా గ్లోబల్ లీడర్గా గొప్పలు చెప్పుకునే నేత, దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాం అనే వ్యక్తులు కనీసం కంట్రీలో అయినా శాంతిని నెలకొల్పుతారో లేదో చూడాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!